ఓం నమ శివాయ. అరుణాచల ప్రదక్షిణ 14 కిలోమీటర్లు నడవలేని వాళ్ళు, ఎక్కువ దూరం అన్న వాళ్ళు కూడా 14 కిలోమీటర్లు ఆ అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో గిరి ప్రదక్షిణ ఇప్పటికి కూడా చేస్తుంటారు. శత విధాలుగా ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నించండి. ఇంకా ఆరోగ్యరీత్యా నా వల్ల అవ్వద్దు అనుకునే వాళ్ళు అరుణాచలం ప్రధాన దేవాలయం, అదే అగ్నిలింగం ఉండే ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు అరుణాచలేశ్వరి నామస్మరణ చేసినా అదే ఫలితం వస్తుందని భగవాన్ రమణ మహర్షి చెప్పారు. ఇది శాస్త్రంలో కూడా చెప్పబడింది. కూడా నా వల్ల అవ్వదనుకుంటే అరుణాచల గర్భాలయం వెనుక వైపు పేయి గోపురం ఉంటుంది. దానిలో నుంచి వస్తుంటే మీకు కుడి వైపున ఒక గేటు కనిపిస్తుంది. ఇది గర్భాలయం వెనుక పేయి గోపురం మధ్యలో ఉంటుంది. ఆ గేట్ తీసి లోపలికి వెళ్తే ఒక చిన్న మండపంలో ఈ వీడియోలో ఉన్న పాదాలు కనిపిస్తాయి. అది సాక్షాత్తు అరుణాచలేశ్వరి పాదాలు. వాటిని నమస్కారం చేసుకుని నామస్మరణ చేసుకుంటూ 3 ప్రదక్షిణలు చేస్తే అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితం వస్తుందని పెద్దలు చెప్తారు. ప్రదక్షిణ ఫలితం కావాలి అనుకునే వారి కోసం మాత్రమే. అరుణగిరికి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు వీటికి చేసుకోవడం ఉత్తమం. కానీ జీవితంలో ఒక్కసారైనా అరుణగిరికి పాదాచార్య ప్రదక్షిణ చేస్తుంటే అసలు ఆ ప్రశాంతత, ఆనందం వర్ణించడం ఎవరికి సాధ్యం. మనస్సు చిందులేస్తుంది అంతే. ప్రదక్షిణ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే అది అమోఘం, అపురూపం, అనంతం, చిత్ ప్రకాశం, సచితానందం, సకలమాత్ర స్వరూపం, సకల మంగళదాయకం, సర్వ సంహోనం, సకలము మోక్షముతో సహా ఇచ్చేసే సర్వ సిద్ధి ప్రదాయకం. ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః.